మోస్ట్ పీపుల్ స్టాక్ మార్కెట్ చాలా కాంప్లికేటెడ్ అని అనుకుంటారు. బట్ ద ట్రూత్ ఏంటి అంటే, అది ఒక నార్మల్ మార్కెట్ లాగే వర్క్ అవుతుంది. ఒక వెజిటేబుల్ మార్కెట్‌ని ఇమాజిన్ చేయండి. ఫార్మర్స్ వెజిటేబుల్స్ అమ్మడానికి అక్కడికి తీసుకొస్తారు. బయర్స్ వచ్చి కొనుక్కుంటారు. ఇఫ్ మెనీ పీపుల్ టొమాటోస్ కావాలి అని డిమాండ్ చేస్తే, ప్రైస్ వెంటనే పెరిగిపోతుంది. ఇఫ్ నోబడీ వాంట్స్ టొమాటోస్, ప్రైస్ తగ్గిపోతుంది. స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ వెజిటబుల్స్ ప్లేస్‌లో పీపుల్ కంపెనీస్ షేర్స్‌ని ట్రేడ్ చేస్తారు. ఈ షేర్స్‌ని స్టాక్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిలయన్స్ ఒక షేర్ కొన్నారు అంటే, మీరు యాక్చువల్లీ ఆ కంపెనీలో చిన్న పార్ట్‌ని ఓన్ చేస్తున్నారు. నౌ ఇమాజిన్ లాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ సింగిల్ డే ఈ షేర్స్‌ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్‌లో ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడ జరుగుతుంది? లెట్స్ అండర్స్టాండ్ వేర్ దిస్ హోల్ మార్కెట్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్స్. ఇండియాలో షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ మెయిన్లీ రెండు ప్లేసెస్లో జరుగుతుంది. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సింపుల్గా చెప్పాలంటే ఇవి హ్యూజ్ డిజిటల్ మార్కెట్ ప్లేసెస్ లాగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ల కాదు, బట్ ఇక్కడ ప్రోడక్ట్స్ బదులు కంపెనీ షేర్స్ ట్రేడ్ అవుతాయి. లాక్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ డైలీ ఈ ఎక్స్చేంజెస్లో షేర్స్ని బై అండ్ సెల్ చేస్తారు. అండ్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ జస్ట్ సెకండ్స్లో కంప్లీట్ అవుతాయి. బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. రూల్స్ లేకుండా ఈ మార్కెట్ రన్ అయితే ఏమవుతుంది? షేర్ ప్రైస్ ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది? సింపుల్ ఆన్సర్: డిమాండ్ అండ్ సప్లై. బయర్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతుంది, సెల్లర్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ తగ్గుతుంది. అంటే స్టాక్ ప్రైస్ అనేది బయర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఉన్న బ్యాలెన్స్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఈ డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. న్యూస్, కంపెనీ పర్ఫార్మెన్స్, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మరియు ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్. ఇంకా ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది: ఎక్స్‌పెక్టేషన్స్. మార్కెట్ ఫ్యూచర్‌లో జరగబోయే విషయాలని ముందే ఎస్టిమేట్ చేసి వాటిని ప్రైస్‌లో రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే షేర్ ప్రైస్ అంటే కేవలం ఒక నంబర్ కాదు. అది సైకాలజీ ప్లస్ డేటా ప్లస్ ఎక్స్‌పెక్టేషన్స్ కలిసిన రిజల్ట్. ఈ కాన్సెప్ట్స్‌ని ఇంకా డీప్‌గా అర్థం చేసుకోవాలనుకుంటే ఫాలో అవ్వండి.